మన నెల్లూరులో పెన్నా నది కూడా పారిద్ది అనమాట. దాంట్లో నీళ్ళైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కానీ ఆ పెన్నా నదిలో నాగ్సార్లో ఫైర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేయడం కూడా మందే తప్పు అవుతుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ సీజన్స్ తోటి ఈ సీజన్ కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ కీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేయకుండా అడ్రస్ చేస్తున్నాడు. అట్లీస్ట్ అంటే లైక్ ఒకరి గురించి ఒకరికి తెలిసేలాగా ఒక కమ్యూనికేటర్గా నాగ్సార్ పనికొస్తున్నారు. యాజ్ అ హోస్ట్గా అంత ఎఫెక్టివ్ అయితే కనిపించట్లేదు కానీ బట్ యాజ్ ఎ కమ్యూనికేటర్గా, యాజ్ ఎ ఫెసిలిటేటర్గా అంటే లైక్ ఆడియన్స్ ఒపీనియన్స్ని అక్కడ నిలబడి ఆడియన్స్ త్రూ చెప్పించటము అండ్ ఏదైతే అక్కడ జరిగిన ఉన్నాయో ఆ వీడియోస్ ప్లే చేసి మీరు చూసుకోండి ఇంకా అని చెప్పడము అంతవరకు నాగ్సార్ ఈ సీజన్లో కొంచెం పర్లేదు. బట్ యాజ్ అ హోస్ట్గా ఆ ఫైర్ అయితే మాత్రం కనిపించట్లేదు. ఇన్ ఫ్యూచర్ కూడా కనపడదని ఫిక్స్ అయిపోయాము. అలా ఫిక్స్ అయిపోయి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. రోజు అడిగేదే ఏం చేద్దాం, సో తప్పదు. సో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. ఇంకా రోజు అడుగుతున్నావేంద్ర స్వామి అంటే ఇంక తప్పదండి, అడగాల్సి. లేకుంటే ఇంకా ఛానల్ లెగదు ఎప్పటికీ కూడా. అడిగితేనే లేస్తుంది, అడగకపోతే అసలు ఛానల్ లెగిసే సమస్య లేదు. క్లియర్గా అర్థమైపోయింది నాకు. అందుకని అడుగుతూ ఉంటారు అనమాట. మీరు చేసేంత కాలం అడుగుతారనమాట. అది సంగతి. ఎపిసోడ్ గురించి మాడుకునే ముందు పిఠాపురం నుంచి అంటండి ఆయన ఎవరో ఒక ఆయన వచ్చాడు, మొత్తం గేమ్ మొత్తాన్ని మార్చిపారు దొబ్బాడు. నేను ఏదైతే జరగవాలి అని అనుకుంటున్నానో అది జరగకుండా అయితే మొత్తానికి చేసేసాడు ఆయన. ఎందుకు వచ్చిన గొడవ అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేబీ మెజారిటీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే అనుకోవచ్చు. నార్మల్గా ఒక ట్విస్ట్ కూడా చెప్తా ఆయన గురించి. అంటే నాకు ఇంతకు ఎవరో చెప్పారు, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్పారు. సో అందుకని మీకు అది చెప్తుండే, నాకు అసలు గుర్తు కూడా తెలియదు. ఆయన ఏదైతే మన మెజారిటీ ఆడియన్స్ అనుకుంటున్నారో, సో కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలోనే ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ ఉండాలని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు ఆడియన్స్. సో అదే ఆయన అక్కడ చూపెట్టాడేమో. ఎందుకంటే బిగ్ బాస్ ఏదైతే ఎపిసోడ్లో వేయలేదో ఆడియన్స్ కోసము లైవ్లో కొంత మెజారిటీ ఆడియన్స్ లైవ్ చూడరు కదా, సో వాళ్ళ కోసము లైవ్లో వేస్తారు అనుకుంటే, అంటే కళ్యాణ్ తనుజ గురించి ఏం మాట్లాడాడంటే లైవ్లో వేయలేదు. తర్వాత అదే కళ్యాణ్ తనుజ గురించి మాధురి గారితో ఏం చెప్పారంటే లైవ్లో వేయలేదు. మిగిలినవన్నీ వేసారు లైవ్లో. బట్ తనుజ కళ్యాణ్ కోసం ఏం చేసింది అనేది కళ్యాణ్కి తెలిసినా కూడా కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్నారు. సో ఇది పెద్ద ఇష్యూ అవ్వబోతుంది, కళ్యాణ్కి చాలా పెద్ద దెబ్బ పడిపోతుంది అన్న టైంలో పిఠాపురం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది ఆయన. ఇంకా పిఠాపురం అంటే తెలిసిందే కదా, ఇంకా ఆ ఫైరు, ఆ పవరు, మనం ఇంకా మాట్లాడలేము దాని గురించి. సో ఆడి నుంచి వచ్చి ఆయన ఏం చెప్తాడు, సో కళ్యాణ్కి నీ పేరులోనే పవర్ ఉందని చెప్పి కళ్యాణ్కి చెప్పాల్సిందని చెప్పాడు. కళ్యాణ్తో పాటు యాడా అసలు ఆగదు కదా, మామూలు మనిషి. గేమ్ చేంజర్, నిజంగా గేమ్ చేంజర్ అయ్యాడండి. నిజంగా ఎట్ట మార్చాడో తెలియదు కానీ గేమ్ చేంజర్ అయ్యాడు. తనుజ గారికి కూడా చెప్పేస్తాడు, నీ గురించి కళ్యాణ్ ఎలా మాట్లాడో తెలుసు, ఒక రోజు నైట్ సాయి తోటి ఏం చెప్పాడో తెలుసా అని. రేపొద్దున అమ్మాయి సాయి అంటే సాయి క్లియర్గా చెప్తాడు. ఆ తర్వాత మాధురి గారి గురించి కూడా చెప్పారు. అండ్ మీ గురించి, మీరు కళ్యాణ్ గురించి మేము మంచిగానే అనుకుంటున్నాం, సో మీరు ఏమి ఫీల్ అవ్వద్దు, మీరు అలాగే ఉండండి, మీరు కలకాలం వర్ధిల్లాలి అన్నట్టు చెప్పాడయ్యా ఆయన. ఇంకేముంటుంది వాళ్ళిద్దరి మధ్య, ఇంకేముండదు. ఇప్పుడు గేమ్ చేంజ్ ఎవరైనా చెయ్యాలంటే లోపలికి వచ్చే శ్రీజ, మాస్క్ మ్యాన్ వీళ్ళు ఎవరైతే వస్తారో లోపలికి, వీళ్ళు ఏమైనా గేమ్ చేంజ్ చేయాలేమో కానీ ఇంక వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే రాదు. అది క్లియర్ అర్థమైపోయింది. వచ్చుద్దన్న ఆశలు కూడా లేవన్నమాట. దీని తర్వాత మన ఇమాన్యుయల్ దొరికేసాడు. ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఏదైతే మన ఫస్ట్ 2 రోజులు మొత్తుకొని కొట్టుకొని చచ్చిపోయానో, తనుజ గురించి పిఆర్ ఏంద్రా నువ్వు పిఆర్ అంటున్నారు, అదే మాటలు అదే నాగ్సార్ చోత వచ్చాయన్నమాట. ఆ వీడియోస్ చూపించినప్పుడు కూడా చాలా మంది క్లారిటీ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ డంబ్ కళ్యాణ్ సీరియస్లీ ఆ ఇష్యూలో. అసలు కళ్యాణ్కి ఏం అర్థమైందో తెలియట్లేదు. నేను కళ్యాణ్ టాస్క్లు సూపర్ ఆడతారని క్లియర్గా అర్థమవుతుంది తప్పితే ఆ కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ సిచ్యువేషన్లో కళ్యాణ్ ఏం అర్థం చేసుకోవాలనేది కళ్యాణ్కి ప్రాపర్గా అర్థం కాలేదేమో. అంత మెచ్యూరిటీ కనపడలేదయ్యా నిజంగా. అయితే మాత్రం ఇమ్మెచ్యూర్ ఏదైతే బోర్డు ఇచ్చారో ఆ బోర్డు పర్ఫెక్ట్ అని చెప్పి నాకు ఆ తర్వాత అర్థమైంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా వినండి, ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఇష్యూ నేను ఫస్ట్ చేస్తా. ఇమాన్యుయల్ కళ్యాణ్ అడుగుతారు. సో కళ్యాణ్ అయినప్పుడు కళ్యాణ్ తను ఒక రీజన్ చెప్తూ ఉంటాడు. సో ఇలాగా వాళ్ళు చేశారు కదా సార్, అందుకని నేను చేయలేదు. సో సేమ్ పాయింట్స్ పెట్టి ఎక్స్ట్రా ఏదైతే ఆ లడ్డు ఇచ్చి తనకి తినిపించినప్పుడు తను చెప్తాడనమాట. తనుజ చెప్పుద్ది ఆ పాయింట్ మీద నామినేట్ చేయాలనుకున్నాడంటే అది ఫైనల్గా అది కొంచెం అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ అర్థమైంది. అంటే తనకు చెప్పి, సో వేరే వాళ్ళ మాటలు నువ్వు వింటున్నావు, అలా వినొద్దు, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, సో వేరే వాళ్ళ మాటలు వినొద్దు అని ఆమె చెప్పిందంట. అంటే నేను వినేవాళ్ళకి కనిపిస్తున్నాను ఆ అమ్మాయికి, నా అమ్మాయి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నాను అందరికీ అని చెప్పి అక్కడ కళ్యాణ్ హర్ట్ అయ్యాడు. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేయాలనుకుంటున్నారంట. దానికి వారం అంతా ఎక్కడ చెప్పాడు ఇమాన్యుయల్కి నాకు అర్థం కాదు. అది జరిగింది ఆ సండే రోజు ఎపిసోడ్, దాని పక్క రోజు నామినేషన్స్. మరి వారం అంతా ఇమాన్యుయల్కి ఏం చెప్పాడు కళ్యాణ్, మరి ఇమాన్యుయల్ ఏం విన్నాడో తెలియదు.
సో దాని తర్వాత ఇమాన్యుల్ నాకు క్వశ్చన్ అడిగిన తర్వాత ఇమాన్యుల్ పైకి లేపుతాడు, ఇమాన్యుల్ అడుగుతాడు. ఇమాన్యుల్ చాలా క్లారిటీగా అడుగుతాడు నాకు సార్, నువ్వు తను కళ్యాణ్ నామినేట్ చేస్తా అని చెప్పాడు, నామినేట్ చేయలేదు, తనకి రీజన్స్ అవి చెప్పాడు. మరి ఇమాన్యుల్ నేను పైకి లేపి నువ్వు సంజన గారిని నామినేట్ చేసినందుకు ఫీల్ అయ్యావా, లేకుంటే కళ్యాణ్ తనూజాని నామినేట్ చేయలేదన్నందుకు ఫీల్ అయ్యావా అంటే సంజన గారి కోసం కాదు సార్, తనూజాకి కూడా నామినేట్ చేయాలని, ఖచ్చితంగా తనూజ నామినేట్ అవ్వాలి, ఎలిమినేట్ అవ్వాలి నా మనసులో లేదు సార్. కాకపోతే కళ్యాణ్ తనూజ నామినేట్ చేస్తానని చెప్పాడు, ఆ నామినేట్ చేయకపోయేసరికి ఆ విషయం తనూజాకి తెలియాలి కాబట్టి నాకు అక్కడ చెప్పాను సార్ అంటాడు. అప్పుడు ఒక వీడియో ప్లే చేస్తారండి. ఒక వీడియో ప్లే చేసినప్పుడు క్లియర్గా అర్థమైంది, నువ్వు ఒక చచ్చిపోతున్న ఒక మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క నువ్వు బతికిచ్చావు కళ్యాణ్గా, నీకు అర్థం కావట్లేదురా, ఇలా అయితే కష్టవరా కళ్యాణ్గా అని చెప్పాడు. అక్కడ కూడా ఇమాన్యుల్ ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే, సార్ నేను నా కళ్యాణ్ నా సరిగ్గా నామినేట్ చేయలేదని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నాను సార్ అని చెప్తారు. దాని తర్వాత కళ్యాణ్ అడిగితే అసలు అంత డంబ్ అంటే కళ్యాణ్, సార్ అవును సార్ అన్న నా కోసమే చెప్పాడు సార్, యాక్చువల్గా నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు తనూజ నామినేట్ చేయొద్దు, ఆ బ్లూ సోఫాలో కూర్చున్నప్పుడు నువ్వు తనూజ నామినేట్ చేయొద్దు అని కూడా చెప్పాడు సార్ నాకు అంట. అసలు ఇంత డంబ్ ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిట్యువేషన్ అక్కడ కనిపిస్తుంది క్లియర్గా, తనూజ మీద ఎంత కోపం ఉంది ఇమాన్యుల్కి, తనూజ మీద ఎంత టార్గెట్ పెట్టుకున్నాడు ఇమాన్యుల్, ఆ పగ కనిపిస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, ఆ కోపం కనిపిస్తుంది. అక్కడ చెప్పి నేను సోఫా దగ్గరికి వచ్చి, అరే కళ్యాణ్ అసలే ఆయన వెళ్ళిపోయాడు భరణి గారు, ఇప్పుడు నువ్వు ఎలా పడితే అలా నామినేట్ చేస్తే నువ్వు ఆ అమ్మాయికి సింపతి వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా దగ్గర ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ చెప్పేసి నువ్వు వచ్చేరా అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాడు. అది సరిగ్గా కళ్యాణ్కి అర్థం కాకపోవటము, అవును ఇమాన్యుల్ తనుజని నామినేట్ చెయ్యాలని అనుకోకపోవటము అని చెప్పి ఆయనకు అర్థమైంది చూసారా, అదైతే మామూలు ఇమ్మెచ్యూరిటీ కాదండి అసలు. అది సిట్యువేషన్ని ప్రాపర్గా అనలైజ్ చేయకపోవటం అంటే అదేనేమో అని అనిపించింది నాకు కళ్యాణ్ దగ్గర నుంచి. అది క్లియర్గా కనిపిస్తా ఉంది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అసలు కళ్యాణ్ అన్ని వినడు అనుకుంటా, ఎంతవరకు వినాలో అంతవరకు విని మిగిలినంతా వదిలేస్తాడేమో, బ్లైండ్గా వదిలేస్తాడేమో. ఆ మొక్క గురించి చెప్పాడు కదా నాకు సార్, తర్వాత నాకు సార్ దాని గురించి మాట్లాడతారు, ఇదంతా ఓకే బట్ ఆ మొక్క అది ఇది అన్నావు కదా అని చెప్పి నాకు సార్ అడుగుతాడు. అప్పటికైనా అడగాలి కదా, పోనీ అక్కడైనా చెప్పాలి కదా సార్, ఆయన నా కోసమే చెప్పాడు సార్ అంటున్నాడు. కళ్యాణ్ గారు చచ్చిపోతున్న మొక్కను బతికిచ్చావరా కళ్యాణ్ గారు, అలా చచ్చిపోతున్న మొక్క ఎవరు, ఏం బతికిచ్చాడు ఏంటి, దాని వెనుకున్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అసలు కళ్యాణ్కి అవసరం లేదు, అది అస్సలు అవసరం లేదు కళ్యాణ్కి అది. అసలు అది ఏం మాట్లాడుతున్నాడు ఇమాన్యుల్ అని కూడా సంబంధం లేదు. ఇమాన్యుల్ అన్న ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఒక పేరు చెప్పాను, నేను ఆ పేరు నామినేట్ చేయలేదు అన్న, రెండిస్తా అన్నాడు సార్, ఒకటే ఇచ్చాడు తనుజ నామినేట్ చేయాలనుకోవడానికి, సో నాకు ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి, సో ఆయిషా పేరు కూడా ఉందని నేను కూడా అక్కడ చెప్పాను. అక్కడ చెప్పిన సంగతి చెప్పట్లా ఆయిషా పేరు, అక్కడ 2 పేర్లు చెప్పమని చెప్పినప్పుడు ఫస్ట్ నువ్వు అనుకుంటున్న పేరే అన్న, మనం అనుకుంటున్న పేరే, దాని తర్వాత ఆయిషా పేరు కూడా చెప్పాడు, అది కూడా చెప్పలేదు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఆయన వైపు చూశారు, ఆయన వైపు చూడలేదు, అందుకని చెప్పి నేను సంజన గారిని ఇంకా నామినేట్ చేయాల్సి వచ్చింది, ఇది చెప్పుకుంటున్నాడు తప్పితే బ్లేమ్ తన మీద తీసుకుంటున్నాడు. అసలు జరిగిందేదో చెప్పట్లేదు, అది జరిగిందేది చెప్పట్లేదా, జరిగింది గుర్తు రావట్లేదా, పోనీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడా, అసలు నాకు అర్థం కాలే. కళ్యాణ్లో ఒక క్లారిటీ అనేది సమ్వేర్ మిస్ అయిపోయింది, కంప్లీట్గా మిస్ అయింది. అది యాక్చువల్గా ఇమాన్యుల్ లాక్ అయిపోవాల్సింది, లాక్ అయిపోలేదు, బట్ అన్ఫార్చునేట్లీ హోస్ట్ లాక్ చేశాడు ఇమాన్యుల్ని, లేకుంటే ఇమాన్యుల్ మిస్ అయిపోయాడు. తనుజ ఒక క్లారిటీ వచ్చి ఉంటే మేము తనుజ, నేను ఇప్పుడు ఏది ఇమాన్యుల్ లాక్ చేయడం కోసం సిట్యువేషన్ అలాంటి సిట్యువేషన్ ఉంది, ఇమాన్యుల్ లాక్ అయ్యే సిట్యువేషన్ అది, ఇమాన్యుల్ చాలా నేరోగా ఎస్కేప్ అయిపోయాడు ఇప్పుడు అది. ఓకేనా, సో ఇమాన్యుల్ లాక్ అవ్వాల్సిన ఎపిసోడ్ లాక్ అయ్యాడు కూడా ఆల్మోస్ట్. తనుజకు ఒక క్లారిటీ వచ్చింది, అండ్ తనుజని అడిగినప్పుడు సో నేను అదే చెప్పాను సార్, దానికి సేఫ్ గేమ్ ఎందుకు ఆడతావు, నీ దగ్గర ఒకటి ఉంచుకున్నప్పుడు ఒకటి నామినేషన్ నువ్వే చేయొచ్చు కదా అన్నప్పుడు ఇమాన్యుల్ ఎంత చెప్తానండి, అదొక చిన్న పాయింట్ సార్, దాని మీద నేను నామినేట్ చేయాలనుకోలేదంట. కళ్యాణ్కి ఏం చెప్తాడు, నేనైనా నామినేట్ చేసేవాను కదరా కళ్యాణ్గా అంటాడు. అది చిన్న పాయింట్ అంట, అది పెద్దది కాదంట, అది కూర్చొని సెటిల్ చేసుకుంటే అయిపోద్ది అంట, కూర్చొని సెటిల్ చేసుకుంటే అయిపోద్ది అని చెప్పాడు ఇమాన్యుల్. అక్కడ ఈ వారం అంతా చూస్తానన్నాడు, ఈ వారం అంతా మీరు చూడండి అన్నాడు, అమ్మాయి ఎంత ఫేక్ ఆడుతుందో చూడమని చెప్పాడు, అమ్మాయి ఎంత సేఫ్ గేమరా చూడతామని చెప్పి ఎన్నెన్ని మాట్లాడాడు అమ్మాయి గురించి. అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరగనట్టు నార్మల్గా అసలు తనూజని జస్ట్ కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తారో చూడాలని అనుకున్నాడంట. అంటే కళ్యాణ్ నామినేట్ చేస్తారంటే ఇచ్చారంట, లేకపోతే ఇచ్చేవాడు కాదంట. సరే పోనీ కళ్యాణ్ నామినేట్ చేస్తారనుకున్నాడు, ఇచ్చావు, కళ్యాణ్ నామినేట్ చేయలేదు, ఏమైంది, అందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే పడ్డాడో దానికి జస్టిఫికేషన్గా సమాధానం ఏం లేదు ఇమాన్యుల్ దగ్గర నుంచి. సరే కళ్యాణ్ చెప్పాడు అందుకని ఇచ్చాను, సో కళ్యాణ్ మాట తప్పాడు, ఓకే కళ్యాణ్ మాట తప్పాడు, గుడ్, ఓకే ఫైన్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కళ్యాణ్ మాట తప్పాడు. దాని తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, చచ్చిపోతున్న మొక్కకి నీళ్లు పోయటం ఏంటి, ఇవన్నీ ఏంటి, వీటన్నిటి గురించి అక్కడ అడిగినా కానీ మనోడి దగ్గర సమాధానం ఉండదు. సో తనుజతో మళ్ళీ ఆల్రెడీ ప్యాచప్ అయ్యాడు కాబట్టి సో మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సో చాలా బటర్ పోసేలాగా మాట్లాడారు, అది క్లియర్గా అమ్మాయికి అర్థమైంది.
సో అదనమాట. సో ఈ ఇష్యూలో మాత్రం కళ్యాణ్ కొంచెం ఆలోచించుంటే అది అసలు సిట్యువేషన్ ఏం జరిగింది అనేది కళ్యాణ్ క్లారిటీ వచ్చేది. మేబీ అది అంటే లైక్ ఫాస్ట్గా అక్కడ మాట్లాడటము, మేబీ అక్కడ ఆలోచించుకునేంత సిచ్యువేషన్ లేకపోవడము. సో దానివల్ల మనోడు అంతగా గ్రాప్ చేయలేకపోయాడేమో అని అనిపించింది సిచ్యువేషన్. కళ్యాణ్ అయితే మాత్రం సీరియస్లీ ఒక వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటికి రావాలి అంటే లైక్ ఇమాన్యుయల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఇమాన్యుయల్ మాటల్ని అని చెప్పడం నా ప్రయత్నం అన్నమాట. అది నాకు ఇమాన్యుయల్ మీద కోపం లేదంటో. ఇమాన్యుయల్ చాలా తెలివిగల్లాడు, చాలా గేమ్ బాగా ఆడాడు, చాలా మంచిగా ఆడాడు. లాస్ట్లో 5 ఎవరైతే పవర్ అస్త్రాల కోసం నిలబడ్డారో 6 దాంట్లో ఇమాన్యుయల్ మనోని సాయి శ్రీనివాసుని కూర్చోమని చెప్పడము, తర్వాత గౌరవ్ని కూర్చోమని చెప్పడము, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు ఈ 4 అనేది. సో ఇదంతా గుడ్ ఇమాన్యుయల్ది. బట్ ఆ రోజు ఆ నిమిషం సడన్గా మనోళ్ళలో ఒక పూనిందనమాట. ఎలా అమ్మాయి ఫస్ట్ వెళ్ళిపోయింది, ఫస్ట్ వచ్చేసిందని. సో దానికి ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది తప్పదు కదా, మనం మాట్లాడాలి కదా దాని గురించి. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆ బాండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో డైరెక్ట్గా బాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ బాండ్స్ కంటే ముందు సో మన సాయి శ్రీనివాస్ తనుజ గారికి ఒక మాట చెప్తారండి. సాయి శ్రీనివాస్ తనుజకు ఒక మాట చెప్తారు. సో ఎపిసోడ్ ఫ్రైడే ఎపిసోడ్లో మీరు జాగ్రత్త, మాధురి గారి మాట వినొద్దు, నమ్మొద్దని. ఆ అమ్మాయి అప్పుడే చెప్పింది, మాధురి గారి మాట నేను వినట్లేదు, నమ్మట్లేదు, అఫ్కోర్స్ నేనే గట్టిగా అరుస్తున్నాను, తిడుతున్నాను, అన్నీ చేస్తున్నాను ఆమె అని అక్కడ చెప్పుద్ది. తర్వాత నాకు సార్ అడిగినప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్ చెప్పుద్ది. సరే ఆమె వెళ్ళిపోతే నీకంటే ముందు వెళ్ళిపోతే నువ్వు ఏడుస్తావా నా కోసం అని చెప్పి మాధురి గారు అడిగారంట. అసలు నీకంటే నీ ముందు వెళ్ళిపోతాయంట. సో అద్భుతం, మామూలు విషయం కాదు. ఆమె నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని చెప్పి నేను ఎదురు చూస్తాంటే అని తప్పితే నువ్వు వెళ్ళిపోతే నేను ఏడవనని చెప్పి ఆమె కూడా చెప్పారంట. అంటే వీళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది చాలా క్లారిటీగా ఉంది. నేను అదే చెప్తుంటే ఫస్ట్ నుంచి ఆ భరణి గారితో నాన్న విచ్ ఇస్ ఆ ఎమోషన్ అది ఎంతవరకు తెలియదు, కానీ ఈ బాండ్ కూడా ఆ అమ్మాయి ఫేక్గానే పెట్టుకుంది. అది ఫేకే, ఆ అమ్మాయికి కూడా తెలుసు ఆ విషయం. బట్ మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయట్లేదు అని చెప్పి చాలామంది అడిగేదానికి సమాధానం ఏంటంటే, నేను ఆ రోజు కూడా ఇదే చెప్పాను, ఆ అమ్మాయి మనసులో ఉంటుంది, ఆమె ఏం మర్చిపోదు ఆ అమ్మాయి, బట్ సిట్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో అంతవరకు మనం ఓపెన్ అప్ అయిపోకూడదు కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ ఎట్లా అయితే ఓపెన్ అప్ అయిపోయాడో తనుజ మీద కోపంతో సడన్గా, దివ్య గారి మీద కోపంతో సంజన గారు ఎలా అయితే ఓపెన్ అప్ అయిపోయారో, రితు మీద కోపంతో ఎలా అయితే మాధురి గారు మొన్న ఓపెన్ అప్ అయిపోయారో జస్ట్ కిల్ అని రాయంగానే. సో అలా సిట్యువేషన్ లేకుండా ఓపెన్ అప్ అయిపోకూడదు అని చెప్పి ఆ అమ్మాయి ఫిక్స్ అయింది కాబట్టి ప్రాపర్ సిట్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది ఆ అమ్మాయి. అది నేను ఆ రోజు కూడా చెప్పింది, ఈ రోజు కూడా చెప్తుంది. అమ్మాయి మనసులో కూడా అది ఉంటుంది, మర్చిపోదు అమ్మాయి. అదనమాట సంగతి. దాని తర్వాత తనుజ గారికి మాధురి గారు అదే ఫేక్ బాండ్ ఉంటున్నారు అది చెప్పి మాధురి గారికి రమ్య బోర్డు వేస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత రమ్య గారు కొన్ని క్వశ్చన్ చేస్తుంది మాధురి గారు, విచ్ ఇస్ ఎ ప్రతి వ్యాలిడ్ క్వశ్చన్. మరి నువ్వు నాతో ఎందుకు ఉండాలనుకుంటున్నావు, నా మీద లవ్ చూపించట్లేదు ఎందుకు అని అనుకుంటున్నావు అని చెప్పి మాధురి గారు కూడా తిరిగి అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి, నేను మీ మీద లవ్ లవ్ చూపించమని అడగలేదండి, మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు ఇలా బాగున్నారు నాతో, తర్వాత తనుజ గారితో అలా ఉంటున్నారు అదే అని చెప్పి అలా మాట్లాడారు. సో తర్వాత నాగ్ సార్ వచ్చి మళ్ళీ మాట్లాడారు అనమాట. నాగ్ సార్ మధ్యలో వచ్చి మాట్లాడుతూ, రమ్య వెయిట్, ఇప్పుడు నువ్వు ఎవరైతే తనుజ గారు తోటి ఆ అమ్మాయి ఫేక్ బాండ్ పెట్టుకుంటుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి నామినేట్ చేశావు, మరి నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు కదా, నాతో ఎందుకు ఉండట్లేదు అని చెప్పి మాధురి గారిని ఎందుకు అడుగుతున్నావు అంటే, సరే నేను అలా అడగలేదు సార్, నాతో వచ్చేప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, ఒక గేమ్ ఏదైతే మా ఇద్దరి మధ్య ఒక జరిగింది సార్ టాస్క్, ఆ టాస్క్ నేను సుమన్ శెట్టి నన్ను తీసుకున్నాను, తనను తీసుకోకుండా, సో అందుకని అక్కడి నుంచి తను మారిపోయారు సార్, అది సార్ నేను చెప్పాలనుకుంటుంది ఆ అమ్మాయి చెప్పుద్ది అనమాట. అప్పుడు నెక్స్ట్ తనుజ గారు, సో నెక్స్ట్ వచ్చేసరికి తనుజ ఆ మ్యానిపులేటివ్ అనమాట. సో రమ్యానికి మ్యానిపులేటివ్ అని వేస్తుంది. దానికంటే ఒకరి ముందు ఒక మాట చెప్పి ఆ తర్వాత అదే మాటని సో వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇంకొకలాగా చెప్పదు సార్, అది దాని గురించి ఆలోచించాలి అని చెప్పినప్పుడు, ఏంటమ్మా ఒకటి చెప్పమన్నప్పుడు మాధురి గారి దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి మాధురి గారు అక్కడ కూర్చున్నప్పుడు రమ్య వచ్చి అడుగుద్దంట. రమ్య వచ్చి కూర్చున్నప్పుడు మీరు నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పినప్పుడు, నీకు ఇదంతా అంటే నేను మీతోటి క్లోజ్గా ఉంటున్నానా, నేను మీతోటే తిరుగుతున్నానా అని చెప్పి నన్ను అందరూ అంటున్నారు అని చెప్పి రమ్య మాధురి గారిని అడిగితే, ఎవరమ్మా చెప్పిందంటే సాయి చెప్పాడు అని చెప్పి సాయి పేరు, కళ్యాణ్ పేరు చెప్పి ఇంకొక 3 పేరు చెప్పిద్దంట. అంటే సాయి పేరు ఈ అమ్మాయి చెప్తే మిగిలిన పేర్లు అన్నీ ఆమె చెప్తుంటే అవునని చెప్పి ఈ అమ్మాయి అనుద్ది అనమాట. సో తర్వాత మాధురి గారి దగ్గర సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర సాయి దగ్గరికి వెళ్ళి ఇంకొకలాగా చెప్పుద్ది అనమాట, మాధురి గారు ఇలా అన్నారు అది ఇదని. సో అప్పుడు ఏంటంటే సాయి నీ గురించి, అంటే నేను ఈ మాట చెప్పంగానే ఆమె నీ పేరు చెప్పారు, అంటే నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పి ఆమెను అనుకోనున్నట్టున్నారు అని చెప్పి మాధురి గారు అలా అన్న సంగతి రమ్య సాయికి చెప్పుద్ది అనమాట. అప్పుడు అది ఆబ్వియస్లీ ఏమైంది, మ్యానిపులేట్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి నాగ్ సార్ అంటారు అనమాట.
అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చరికి పవన్. సో పవన్కి అప్రిషియేషన్ ఇస్తారండి. సో పవన్ సూపర్, ఆ గేమ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఆడావు పవన్, మామూలు కూడా కాదు, అసలు అల్లాడిచ్చేసావు ఆ మడ్ టాస్క్లో, బాగా ఆడావని చెప్పి సో పవన్కి అప్రిషియేషన్ ఇస్తారు. తర్వాత పవన్ తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అని పెడతారు. సో కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అని పెట్టినప్పుడు ఇక్కడ ప్రతి వ్యాలిడ్ ఏంటంటే పాయింట్, పవన్ చెప్పిన పాయింట్ కంపేర్ చేస్తూ, సో నేను ఏదైతే అక్కడ ఆ టాస్క్లు జరిగిందో అది తనకి బ్యాక్ స్టాపింగ్ చేశాను, తనకి మోసం చేశాను చెప్పి తను ఫీల్ అవుతున్నాడు సార్. దాని తర్వాత బెట్ టాస్క్లో మనం అనుకున్నాం నువ్వు నన్ను తీయొద్దు, నేను తీయనని చెప్పి, సో వేరే వాళ్ళు నన్ను తీస్తుంటే వాళ్ళతో పాటు నన్ను కూడా తూసేస్తారు సార్, అది మోసము. కాకపోతే నేను దాన్ని గేమ్ కింద తీసుకున్నాను, నేను పెద్దగా దాన్ని ఇష్యూ చేయలేదు, గొడవ చేయలేదు. కాకపోతే దాని తర్వాత నేను అప్పటికి చెప్పాను సార్, చెప్పడానికి ట్రై చేశాను, చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను. మొన్న కూడా బిట్టర్ లడ్డు ఇచ్చినప్పుడు నేను మోసపోయాను సార్, ఇంకేం చేస్తాను అది ఇది అంటున్నాడు. ఆ తర్వాత కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను, వినట్లేదు సార్. తనకేదో బ్యాక్ స్టాపింగ్ జరిగింది, తనని అన్యాయం జరిగింది, తను నేను వదిలేశానని అనుకుంటున్నాడు. సో తను అది వినట్లేదు. సో కాబట్టి అందుకని తనకి ఇమ్మెచ్యూర్ అని పెట్టాను సార్ అని చెప్పి అక్కడ పెడతాడనమాట. సో అక్కడ ఇమ్మెచ్యూర్ అని పెట్టినప్పుడు అప్పుడు నాకు సార్ క్లారిటీగా అడుగుతాడు కళ్యాణ్ని. ఇప్పుడు కళ్యాణ్ అంటే యాక్చువల్గా మనం చెప్పిన పాయింట్ అది సింపుల్ పాయింట్ ఏంటంటే, నీకు ఇప్పుడు అక్కడ ఇప్పుడు రితు నువ్వు ఉన్నప్పుడు, సో మన డెమోన్కి రితు అంటే ఇంపార్టెంట్ అని నువ్వు నమ్ముతావా లేదా ఆ విషయంలో అంటే నమ్ముతాను సార్ అన్నప్పుడు, సో అప్పుడు అబ్బాయి చేసిన తప్పే ఉందంటే అదే కదా మనం కూడా చెప్పింది. సో నాకు సార్ కూడా అదే అంటే తప్పు లేదంటే, బట్ నేను ఫీల్ అయ్యాను సార్. ఇప్పుడు తను కళ్యాణ్ బాధపడటంలో తప్పలేదు. సో డెమోన్ అంటే రితు డెమోన్కి ఫస్ట్ కళ్యాణ్ తీసేసాయని చెప్పడంలో తప్పలేదు. డెమోన్ కళ్యాణ్ తీసేయడంలో తప్పలేదు. కళ్యాణ్ బాధపడటంలో అసలు అంతకంటే తప్పలేదు. బాధపడవచ్చు, బట్ ఆ బాధని బ్యాక్ స్టాపింగ్ కింద గాను, బట్ ఆ బాధని మోసం కింద గాను తీసుకోకూడదు. ఆ బాధని ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ కింద తీసుకోవాలని చెప్పి డెమోన్ చెప్తున్నాడు. అది క్లారిటీ, నేను అదే చెప్తుండే. అది కళ్యాణ్ కొంచెం మనసుకు తీసేసుకున్నాడు, దాన్ని బ్యాక్ స్టాపింగ్ కింద కన్సిడర్ చేసుకున్నాడు. ఎందుకు బ్యాక్ స్టాప్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాడు అంటే, మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరూ ఉండగా నా పేరు చెప్పినందుకు తన పేరు చెప్పినందుకు బ్యాక్ స్టాపింగ్ గా తీసుకుంటున్నాడు. అదే లాస్ట్లో రితు కళ్యాణ్ ఉండి ఆ కళ్యాణ్ తీసేస్తే అతను బ్యాక్ స్టాపింగ్ కింద తీసుకోకూడదు దాన్ని. సో అలాంటప్పుడు నేనేమంటానంటే, అది ముందైతే ఏంటి వెనకైతే ఏంటి, ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా, సింపుల్. డెమోన్ ఎప్పుడు వచ్చినా మీ ఇద్దరిలో ఉన్నప్పుడు రితు పేరే చెప్తారని చెప్పి నీకు అంత తెలిసినప్పుడు ఇంకా ఏముంది అక్కడ. అది నేను ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను. దానికి ఇమ్మెచ్యూర్ అని ఇచ్చారనమాట బెట్ టెస్ట్లో. తర్వాత ఇమాన్యుయల్ ఫ్లిప్పర్ ఇస్తారనమాట కళ్యాణ్కి, సేమ్ అదే రీజన్ చెప్పి. దాని తర్వాత రితు వచ్చి ఫౌల్ మవుతుంది మాధురి గారికి ఇచ్చింది. సో మాధురి గారికి ఇచ్చినప్పుడు ఇక్కడ నాకు సార్ చాలా గట్టిగా అడుగుతారంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం, కానీ అంత టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు అక్కడ. బట్ కొన్ని పాయింట్స్ అక్కడ అడుగుతారు, కొన్ని చెప్తారు, అడుగుతారు. అడిగిన తర్వాత ఆ అమ్మాయి, సో మాధురి గారు అంటే ఆ టాస్క్ గురించి రిలేటెడ్గా మాట్లాడాను సార్ అంటది. అక్కడ ఈ అమ్మాయి చాలా సాఫ్ట్గా మాట్లాడుద్దండి రితుకి అర్థమైంది సార్. ఆమె నన్ను ఉంచుకుంది అంటే వేరే వాళ్ళు ఎవ్వరు తను నమ్మొద్దు అని చెప్పి నేను ఉంచుకున్నాను సార్ అని చెప్పి మాధురి గారు అంటే, అమ్మాయి అప్పుడు చెప్పుద్ది సార్ ఆమె ఏదో నన్ను నమ్మి ఉంచుకోలేదు, ఎక్కువ మంది ఆమె దాంట్లో ఉంటే ఆమె కంటెంట్ అవుద్ది కాబట్టి ఆమె నన్ను ఉంచుకుంది. సో ఆమె ఏదైతే ఆమె గేమ్ కోసం నన్ను ఉంచుకుందో, నేను నా గేమ్ కోసం నేను అలా ఆడాను సార్, నాకు ఏదైతే తప్ప అనిపించలేదు అని చెప్పి అమ్మాయి అంటది. దాని తర్వాత ఆ ఫౌల్ చదివినప్పుడు సో నేను అమ్మాయి లోపలికి వెళ్ళింది వాష్రూమ్లో లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి కిల్ అని రాసేసరికి ఆమె లోపలికి వెళ్ళి బాధపడుతుంటే, ఎప్పుడైతే రితు చౌదరి లోపలికి వచ్చిందో అప్పుడు ఆమె వెంటనే మాట్లాడేస్తుంది కోపంతో, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇచ్చేసావా అని. అప్పుడు ఆబ్వియస్లీ అది ఈగో తీసుకుంటుంది, హర్ట్ అవుతుంది కూడా ఖచ్చితంగా రితు చౌదరికి, తప్పే ఉంది. అప్పుడు అమ్మాయి డబ్బులు ఇట్లా చూపిస్తా ఉంది కూడా, అప్పటికి ఇంకా ఎవరికి ఇవ్వలేదు. సో దాని తర్వాత అమ్మాయి డబ్బులు బయటకు వచ్చి అమ్మాయికి ఇచ్చిన నష్టం వచ్చినట్టు ఇచ్చుకుంది. ఈమె తొందరగా కోపంలో బాధలో ఒక మాట అనింది. సో ఆ బాధ అన్నప్పుడు అమ్మాయి పడాల్సిన అవసరం అమ్మాయికి ఏముంటుంది. అండ్ దట్టు గేమ్ లాస్ట్ వరకు ఎవరు ఎటైనా మారొచ్చు, ఓకేనా, లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా గేమ్ అయిపోవాలి. అక్కడ డబ్బులు అక్కడ పెట్టిన తర్వాత మాత్రమే గేమ్ అయిపోద్ది, టేబుల్ మీద లెక్క చెప్పి. అప్పటి వరకు గేమ్ ఎటైనా తిప్పచ్చు, ఎటైనా ఎవరైనా వెళ్ళొచ్చు, అది గేమ్. అది మరి నాకు సార్ ఆ పాయింట్ ఎందుకు హైలైట్ చేయలేదు. రితు చౌదరి నువ్వు ఆమెకు చెప్పి చేయాలి కదా, చెప్పి చేసేది ఏంది, చెప్పులేసుకెళ్ళేది ఏంది, ఎవరికి ఎందుకు చెప్పి చేయాలి. అది గేమ్, అది గేమ్ లాగే ఆడాలి. మరి చెప్పి ఎందుకు చేయాలి, చెప్పకపోవటం వల్ల ఆమె అలా అనుకుందంట. అంటే ఆమెకు అన్ని చెప్పి చేయాలి. అయ్యింది విచిత్రంగా మాట్లాడతారు. రాము వెళ్ళిపోయినప్పుడు మరి రాముని క్వశ్చన్ చేసిందా ఈ మాధురి గారు? రాము తీసుకెళ్ళి వీళ్ళు డబ్బులని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, మరి క్వశ్చన్ చేసిందా మాధురి గారు? మరి ఒక్కసారి కూడా క్వశ్చన్ చేయలేదు కదా మాధురి గారు. మరి అది అడగలేదు. నాకు సార్ ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిని అంటారు నువ్వు అలా చేయటం వల్ల ఆమె కోపం వస్తే వాళ్ళు మాట్లాడేస్తుందా.
దాని తర్వాత మీరు మీకు ఇష్టమైంది అంటే మీరు తోపైతే బయట మాట్లాడుకోనండి, హౌస్లో మాట్లాడొద్దు అని చెప్పారు. బట్ ఆమె నేను అంతకని లేదు సార్, దీనికోసం అన్నా అని చెప్పి ఆమె అంటారు. అంటే లైక్ నేను ఆమె అలా చేసి సుమనానికి ఇవ్వకుండా సో తనకి ఇచ్చింది కాబట్టి అలా అన్నాను. దాని తర్వాత కూడా ఆ అమ్మాయి కొన్ని మాట్లాడింది, దాని తర్వాత నేను అన్నా అని చెప్పారు. ఆ వీడియోస్ చూపిస్తారు. బట్ ఇక్కడ రితు చౌదరి 1% కూడా తప్పలేదండి. ఆమె అనింది అనవసరంగా, ఆమెకి ఎందుకు చెప్పాలి? అదే నాకు సార్ నాకు అర్థం కావట్లా. చెప్పింది చేయమంటాడు ఏంటి? అసలు థీమ్ ఏంటి? చెప్పి చేసేది ఏంటి? నెక్స్ట్ వచ్చరికి రాము బోరింగ్ నిఖిల్కి ఇస్తారు. దీనికంటే ముందు ఇది ఇక్కడ ఈ ఇష్యూ ఇంతకే అడ్రస్ చేయడం మర్చిపోయా. తనూజకి ఆ వీడియో చూపిస్తారు. రాము అంటే నీకు చిన్న చూపా, రాము అంటే నువ్వు అసలు కనీసం మనిషిగా కూడా చూడట్లేదా, రాము అంటే అంత చులకనా, అందుకనే నువ్వు అతన్ని కనీసం లెక్క కూడా చేయట్లేదా. సో ఇలా మాట్లాడి రాముకి ఆ వీడియో చూపిస్తారు. రాము వీడియో ఆమె ఎంత హార్ష్గా మాట్లాడిందో చూపిస్తారు. యాక్చువల్లీ అక్కడ ఆమె చాలా హార్ష్గా మాట్లాడారు, ఓకేనా. బట్ ఆమె పాయింట్ తర్వాత అక్కడే చెప్పింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా ఓకే కానీ బట్ అట్ దట్ పాయింట్ సో అది చూడడానికి చాలా మందికి హార్ష్గా కనిపిస్తుంది, చాలా అంటే చాలా హార్ష్గా కనిపిస్తుంది. అక్కడ తర్వాత రితు చౌదరి కూడా చెప్పుద్ది అనమాట, అంటే తను మధ్యలో వచ్చి కూర్చుంటాడు సార్ అది ఇది అని చెప్పుద్ది. అప్పుడు నాకు సార్ తను కొంచెం అవునమ్మా నువ్వు చాలా జెంటిల్గా చెప్పాలి కదా, పక్కకి వెళ్ళి కూర్చో మళ్ళీ చెప్తా అని. ఇలా కాదు సార్ పొద్దున కూడా వచ్చి కూర్చున్నారు, తను కూర్చుంటే సరే మళ్ళీ పక్కకి వెళ్ళు అని చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి, ఇది నీ హౌసా, ఇది బిగ్ బాస్ హౌస్, అందరూ ఉండొచ్చు కాబట్టి నాకేం సంబంధం, మీ ఇష్టం వచ్చేటట్టు మీరు వెళ్ళండి, మీరు కావాలంటే అని చెప్పి ఇది అంటారు సార్. అందుకనే టాపిక్ డిస్కషన్లో ఉంది కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు తను వెళ్ళమన్నా వెళ్ళడు కాబట్టి సో పొద్దున అలా జరిగింది కాబట్టి నేను అది గుర్తుపెట్టుకొని నేనే పక్కకు వచ్చాను. సో తనని తీసుకొని అప్పుడు అలా మాట్లాడాను, విచ్ ఇస్ వెరీ సరే నేను ఒప్పుకుంటానని చెప్పి అమ్మన్నది. రితు చౌదరి కూడా నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు సార్, అతను ప్రతిసారి అలాగే వచ్చి కూర్చుంటాడు సార్ అని చెప్పి ఆ అమ్మాయి కూడా చెప్పింది. మనోని అడిగితే సార్ నాకేం అనిపించట్లేదు సార్, నాకు అలవాటు అయిపోయింది అంటాడు. అంతెందుకు నీకు కోపం వచ్చిందా, కోపం వచ్చిందని చెప్పు. సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అబ్బాయి అక్కడ సీరియస్లీ. ఇప్పుడు దివ్య స్టాండ్ తీసుకుంది చూసారా, అవును నేను సారీ యాక్సెప్ట్ చేయట్లేదు, ఆమె ఇష్టం వచ్చినట్టు అంటది, నేను సారీ అట్లా చెప్పాలి. అక్కడ నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోకుండా బయట వాళ్ళందరూ స్టాండ్ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పిచ్చోళ్ళు అవుతారు, అతని కోసం స్టాండ్ తీసుకున్న అవును సార్ నాకు అది అలవాటే, నేను అట్లా మళ్ళీ మధ్యలో కూర్చుంటాను, నేను ఇలాగే చేస్తుంటాను అన్నప్పుడు అమ్మాయి చేసిన దాంట్లో అసలు తప్పే కనపరచదు, తప్పే అనిపించదు కూడా, స్టిల్ ఇప్పటికీ కూడా తప్పే అనిపించదు. మనోడు మాటలు విన్న తర్వాత అసలు తనుజ చేసిన తప్పే అనిపించదు. ఎందుకు నువ్వు అలా మాట్లాడటం, ఆ సింపతి యాంగిల్ ఎందుకు, స్టాండ్ తీసుకోవాలి కదా నీ గురించి నువ్వు. తర్వాత సంజన గారు వస్తారు. సో ఇన్సెక్యూర్ మాధురి గారికి ఇస్తారనమాట. సంజన గారు వచ్చి మాధురి గారికి ఇన్సెక్యూర్ ఇవ్వడం వల్ల అసలు నాకేమో మరి అంటే నిఖిల్ తోటి మాట్లాడిందంటే నువ్వు ఆమె టీం కదా, నీకెందుకు సపోర్ట్ చేయాలి అది ఇది అని చెప్పి 24 hours తర్వాత కూడా అదే మాట్లాడారు అని చెప్పి నాకు సార్ చెప్తుంటుంది అనమాట మాధురి గారి గురించి ఇన్సెక్యూర్ అని చెప్పి. అప్పుడు మాధురి గారి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. అవును నిఖిల్ నన్ను కెప్టెన్సీలో నుంచి ఎందుకు తీసేస్తారు అది ఇది అన్నప్పుడు అప్పుడు చెప్పిందంట. దాని తర్వాత నిఖిల్ వచ్చి మాధురి గారికే ఇస్తారు. మాధురి గారికి ఇచ్చేప్పుడు తను నాకు తమ్ముడు అనుకుంది సార్, బట్ అలా చేసేటో నాకు నచ్చలేదని చెప్పి. సో అంటే సేమ్ డిస్కషన్ అక్కడ ఆ రోజు జరిగింది నైట్. జరిగినప్పుడు నువ్వు మాధురి గారి టీంలో ఉన్నావు కదా, సో మేము మా టీంలో వాళ్ళని గెలిపించుకోవాలని అనుకున్నాను, నువ్వు నా టీంలో ఉంటే బాగుండేది, నువ్వు తన టీంలో ఉన్నావు కాబట్టి నా టీం వాళ్ళు కెప్టెన్ అవ్వాలనుకున్నాను, తనుజ కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి అలా చేశాను సార్ అక్కడ అని చెప్పి ఆమె చెప్పింది. దాంట్లో ప్రతి వ్యాలిడే కదా, ఇంకేముంది అక్కడ. మరి సంజన గారు ఏం చెప్పారో మరి. ఆ నిఖిల్ వచ్చి సేమ్ ఈగోయిస్టిక్ మాధురి గారు, అంటే తన టీంలో లేదని కాబట్టి సో తను అక్కడి నుంచి కెప్టెన్సీలో నుంచి తీసేసిందని చెప్పి నిఖిల్ చెప్పాడు. సేమ్ డిస్కషనే. తర్వాత సుమనన్ వచ్చి స్టాచ్యూ లాగా ఉంటాడు, రాముకి ఇచ్చాడనమాట, అది కూడా నార్మలే. గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజనాకి ఇస్తారు. ఇప్పుడు గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజనాకి ఇచ్చే ముందు పెద్ద గొడవ జరుగుతుంది. సంజన గారికి కొన్ని వీడియోస్ ప్లే చేస్తారు. సంజన గారు దాన్ని చాలా క్యాజువల్గా ఫస్ట్ చాలా తీసుకుంటారు, నేను కూడా రోలర్ లాగే ఉన్నాను కదా సార్ అని. ఆమె ఇలా అంటది, అమ్మ నువ్వు నిఖిల్ అంటున్నావు ఏంటి, తను ఇలా ఉంటుంది, ఇలా వస్తేనా పర్ఫెక్ట్ బాడీ షేమింగ్. ఇంకా అంతకన్నా దిగజారిపోయేడానికి ఏముండదు. సో సంజన గారి దగ్గర నుంచి అదే దిగజారిపోవటం. 21 years ఒక అమ్మాయి, మెడిసిన్ చదువుకుంటున్న ఒక అమ్మాయి, సో బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్ష లెవెల్స్ దాటి లోపల ఉన్న హౌస్ మేట్స్ చేత వద్దు అని అనిపించుకొని కూడా అమ్మాయి లోపలికి వచ్చి అందరితోటి బాగుంటుంది. మెజారిటీ హౌస్ మేట్స్ అమ్మాయిని వద్దనుకున్నారు, అయినా కూడా అమ్మాయి లోపలికి వచ్చి వీళ్ళందరితోటి బాగానే ఉంటుంది. సో బిగ్ బాస్ హౌస్ అన్న గొడవలు పడుతుంటారు, ఒక్కోసారి వాళ్ళు నోరు జారుతుంటారు, మీరు నోరు జారొచ్చు. బట్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడటం వేలు, బాడీ షేమింగ్. ఒక పర్సనల్గా ఇమాన్యుయల్ తోటి నార్మల్గా మాట్లాడుతూ ఇలా అంటాము, అమ్మో ఇట్లా రోలర్ అంటాము,
ఆవేశంలో ఆ అమ్మాయి ముందు ఆ అమ్మాయి మొహం మీద ఒక మాట మాట్లాడటం అంటే సో ఓకే హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చేసిందని చెప్పి యాక్సెప్ట్ చేయొచ్చు, అగ్రీ చేయొచ్చు. బట్ వేరే వాళ్ళ దగ్గర చాలా నార్మల్గా ఉన్నప్పుడు, చాలా కూల్గా ఉన్నప్పుడు ఒక డిస్కషన్ పాయింట్లో కూడా ఆ అమ్మాయి పేరు వచ్చేసరికి ఆ అమ్మాయి గురించి మనం ఎలా అయితే మాట్లాడుతున్నామంటే సో కంప్లీట్గా అమ్మాయి మీద మనం గ్రడ్జ్ పెట్టుకున్నామని చెప్పి నాకు అర్థమవుతుంది. సో అక్కడ అలాగే జరిగింది. సో అలా జరగడం అనేది చాలా తప్పు. సో నాకు సార్ దాన్ని క్వశ్చన్ చేస్తుంటారు, దివ్యాని పైకి లేపి అడుగుతారు. సో దివ్యాని అడిగినప్పుడు కూడా దివ్యాకి అది కరెక్ట్ అనిపించదు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు సార్ ఆ సారీని. సో ఎందుకంటే తను అనేస్తుంటారు, మనం పడుతుంటారు, తర్వాత మళ్ళీ సేమ్ అలాగే ఉంటుంది సార్, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే నేను ఆ సారీని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఆమెకు అంటారు అనమాట. దాని తర్వాత సుమన్ శెట్టి అన్నతోటి కూడా చేసింది కూడా చూపిస్తారు. అది కూడా చూపించినప్పుడు ఆమె కూడా దానికి సారీ చెప్పుతారు. సారీ కాదండి, అప్పుడు ఆడియన్స్ కూడా చెప్పిస్తారు, ఆమె ఎవరైతే ఫేవరెట్ అంటారో ఆడియన్స్ అది కూడా చెప్పిస్తారు, మీరు అలా నోరు జారటం తప్పు అని చెప్పి. అది నోరు జారినట్టే, ఇప్పుడు అది ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసినట్టే. బాడీ షేమింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ అంతే. దాని తర్వాత గౌరవ్ వచ్చి అటెన్షన్ సీకర్ సంజన గారికి ఇస్తారు. సేమ్ చెప్తారన్నమాట. అంటే ముందు ఒక్క నిమిషం ముందు అది తీయలేదని చెప్పి అడిగితే వాళ్ళు రెడీ అవుతున్నారు కదా మళ్ళీ తీపిస్తానని చెప్పి చెప్పారంట. అయినా కానీ ఆమె వచ్చి గొడవ పెట్టుకుంది. నేను ఆ రోజు చెప్పాను చూడండి, సంజన గారి గురించి నా మైండ్ నేను ఎప్పుడు చాలా కరెక్ట్గా చెప్తానండి. వేరే వాళ్ళ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి మనం చాలా కరెక్ట్గా అంచనా వేస్తాం. సంజన గారి గురించి గౌరవ్ చెప్పింది నేను ఆ రోజు చెప్పాను. ఆమెకి మనసులో దివ్య మీద ఒక ఫీడ్ అనేది పడిపోయింది. సో కాబట్టి ఆ దివ్య మీద ఎలా అయినా కోపం చూపెట్టాలి, దివ్య మీద మనం ఏదైనా అరవాలి, ఏదో ఒక పాయింట్ దొరకాలి మనకి అని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చి ఆమె పెద్దగా అరిచింది. గౌరవ్ ఆల్రెడీ చెప్పాడంట. అసలు ఇది ఇంకా చాలా పెద్ద క్రైమ్. గౌరవ్ చెప్పకపోయి ఉంటే ఇంకా అనుకోవచ్చు, గౌరవ్ కూడా చెప్పిన తర్వాత ఇంకా చేసిందంటే దివ్య మీద ఎంత గ్రడ్జ్ ఉండేలా ఆమెకి చెప్పండి. ఆ గ్రడ్జే అక్కడ అలా చేసిందని నాకు అనిపించింది. తర్వాత కళ్యాణ్ వచ్చి ఇన్విజిబుల్ ఇస్తాడు నిఖిల్కి. నాలాగే ఉన్నాడు సార్ సేమ్, నేను కూడా 2 వీక్స్ కనిపించలేదు, తర్వాత కనిపించానని చెప్పి తనకిస్తాడు. తర్వాత దివ్య స్టూపిడ్ రాముకి ఇస్తుంది. సో రాము ఆడిన గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో సో ఆ గేమ్ ప్లాన్ తనకి నచ్చలేదు. అంటే తను సైడ్ ఉండకుండా ఇటు ఉండి అటు వెళ్ళి మళ్ళీ డబ్బులు అక్కడికి ఇచ్చేసారు వెళ్ళి. సో తను కూడా కెప్టెన్సీ కంటెంట్ అవ్వకుండా ఉన్నాడు ఫైనల్గా. ఇంకా తనకి వెళ్ళడం ఎందుకు నాకు స్టూపిడిటీగా అనిపించిందని మనోడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు కూడా తుప్పాస్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాడు. నాకు సార్ దానికి అదే స్టూపిడిటీ అంటే అని చెప్పి నాకు సార్ కూడా అంటాడు అనమాట. దాని తర్వాత సేవ్ అయ్యేది కళ్యాణ్ సేవ్ అవుతాడు. సో ఇది ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పేశారనమాట. మనం అంత పెద్ద రాసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే అడ్రస్ చెయ్యాలి కొన్ని విషయాలు అనుకున్నానో సో అవి అడ్రస్ చేశానని నాకు ప్రాపర్గా అనిపించింది. సో మీకేమనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఐ హోప్ ఎక్కడైనా ఏదైనా మిస్ ఉంటే సో కామెంట్ చేయండి. మనం రేపు పొద్దున ఖాళీగానే ఉంటాం కాబట్టి నెక్స్ట్ వీడియో దాని గురించి మనం అన్కట్ వర్షన్ మాట్లాడుకుందాం. ఓకే, జై హింద్.